200 గజాలలో 70 నుంచి 75 లక్షల ఇల్లు 100%. సార్ దానికి లోన్ కావాలన్నా కూడా మీరు ప్రొవైడ్ 100%. ఆల్రెడీ మనం ప్లాట్ కి లోన్ ఇస్తున్నాం కదా, కన్స్ట్రక్షన్ కంటే ఇంకా 100% ఈజీగా వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. ప్లాట్ కే 80% వస్తే కన్స్ట్రక్షన్ కి 100% వచ్చేస్తుంది. ఓకే, కస్టమర్ పాకెట్ లోనంగా ఎటువంటి మనీ పెట్టకుండానే మనం ఇల్లు తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి విజయవాడ హైవేకి జస్ట్ మనకు ఒక 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 10 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి డిటిసిపి లేఅవుట్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ డెవలప్మెంట్ చేస్తున్న వారు వచ్చేసి శ్రీ వేద శక్తి హోమ్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నది కూడా మీకు మెన్షన్ చేసే ముందు కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేస్తామండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ మీ పేరేంటి సార్? మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏంటంటే ఒకసారి లొకేషన్ హైలైట్స్ తర్వాత ప్రాజెక్ట్ హైలైట్ చెప్పండి సార్. సార్ ముందుగా అందరికీ నమస్తే. నా పేరు సురేష్ నాయుడు సార్. సో మా కంపెనీ పేరు వచ్చేసి రిషిక్ ఎస్టేట్స్ అండ్ ఫర్ డెవలపర్స్. ఓకే. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి వేదశక్తి హోమ్స్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతుందో దానికి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, సో గౌరీలో ఎగ్జిట్ నెంబర్ 10 ఏదైతే ఉందో దానికి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మనకి విజయవాడ హైవే నుంచి ఇప్పుడు మనకి వెళ్ళే రోడ్ అన్నారు కదా, ఈ రోడ్ దేనికి కనెక్టివిటీ? సో ఇది అబ్దుల్లాపూర్ మెట్ నుంచి డైరెక్ట్ గట్కేసర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్. అంటే మనకి మాస్టర్ ప్లాన్ లో 150 ఫీట్ మనకి ఆ రోడ్ నుంచి మనకి లేఅవుట్ ఎంత డిస్టెన్స్? సో మనకి 150 ఫీట్ రోడ్ నుంచి చూసుకుంటే హార్డ్లీ ఒక 600 to 700 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా అండి డైరెక్ట్ కంపెనీ వారి నంబర్ అనేది డిస్ప్లేలో పనిస్తున్నాను అండి. ఒకసారి మీరు కంపెనీ వారికి సంప్రదించినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకి ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ చెప్పండి సార్. సో ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్ గా 10 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఓకే. సో ఇది డిటిసిపి లేఅవుట్ యాక్చువల్లీ. ఓకే. సో ప్రాజెక్ట్ లో వచ్చేసి మనము 240 ఫీట్ రోడ్స్ కింద తీసుకోవడం జరిగింది. ఓకే. సో మిగతా రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్. అంటే మనకి మెయిన్ రోడ్ వచ్చి 40 ఫీట్, ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్స్. 10 ఎకర్స్ ప్రాజెక్ట్ కాబట్టి 240 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని మనం 33 రోడ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు చూసుకున్నట్టయితే పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని పార్క్స్ వచ్చినాయి సార్ మనకి? సో మనకి ఈ ప్రాజెక్ట్ లో 2 పార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో 2 పార్క్స్ ఉంటాయి. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, దాంతోపాటు మంచి రోడ్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇందులో మీకు మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ ఇదంతా కూడా ఇస్తుంది? ఖచ్చితంగా ప్లాట్ టు ప్లాట్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత దాంతోపాటు మనం ఈ మధ్యకాలంలో చూసినట్టయితే వాటర్ని ఎక్కువగా స్టోర్ చేయాలి అనేటటువంటి వాతావరణం బేస్ చేసుకుని ఇంకుడు గుంతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ప్లాట్ టు ప్లాట్ ఇస్తున్నారా సార్, లేకుంటే స్ట్రీట్ కి కార్నర్ లో ఇస్తున్నారా? ఒక సెక్టర్ వచ్చేసి ఒక 10 ప్లాట్స్ వస్తాయండి. ఒక జనరల్ గా ఇటు ఎడ్జ్ లో అటు ఎడ్జ్ లో ఇస్తారు, కానీ మనం 3 ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, అంటే డిటిసిపి నామ్స్ పరంగా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. ఇది ఇప్పుడు మనకి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కదా, మనకి ఇది టోటల్ కంప్లీట్ అయ్యేందుకు ఎంత టైం పడుతుంది? సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 80% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఓన్లీ రోడ్స్, రెవెన్యూ ప్లాంటేషన్ మాత్రమే పెండింగ్ ఉంది. సో రిమైనింగ్ 20% డెవలప్మెంట్స్ ఏదైతే హార్డ్లీ ఇంకో 2 months లో కంప్లీట్ చేస్తాం. అంటే ఇంకా ఈ స్టేజ్ నుంచి ఇంకా 2 నెలలు పడుతుంది. సార్ ఇది రోడ్స్ మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారా, ఏం రోడ్స్ ఇస్తున్నారా? బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్, దీనిలో మనకి ప్రెసెంట్ కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేఅవుట్ లో తెలిసింది. ఓకే. మనకి ఇక్కడ నుంచి లొకేషన్ లో చూసుకున్నట్టయితే అంటే మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ వీటి గురించి కూడా కొంచెం చెప్పండి సార్. సో మనకి హార్డ్లీ చూసుకుంటే కనుక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో కవాడిపల్లి విలేజ్ ఉందండి. కవాడిపల్లిలో మనకి అన్ని రకాల మన ఫెసిలిటీస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఇంకొక 1.5 to 2 kilometers వెళ్ళినట్టయితే అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ అండి. సో ఇంకా మీరు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి అక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే మనకి అక్కడనే మనకి ఇది మన గ్రాసరీ స్టోర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అక్కడనే ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇంకోటి, ఇప్పుడు మనకి గ్రాసరీ స్టోర్స్ ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ కట్టుకోవాలంటే మనకి ఇంకా ఎంత టైంలో కట్టుకోవచ్చు అంటారు? సో మేము ఆల్రెడీ 30-40 అప్లికేషన్స్ కూడా వచ్చాయి. కస్టమర్స్ అందరికీ ఒక 50 houses ఒకేసారి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. మోస్ట్లీ ఐ థింక్ సో ఇంకా 2 to 3 months లో. ఓకే, అంటే ఇది మనకి రోడ్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక స్టార్ట్ చేస్తారు. సార్ ఇది ఓవరాల్ గా మనకి 10 acres ప్రాజెక్ట్ అన్నారు కదా, ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? సో మొత్తం ఓవరాల్ గా దీంట్లో 123 ప్లాట్స్ రావడం జరిగిందండి. ఓకే. సో 123 ప్లాట్స్ లో ఆల్మోస్ట్ మన 60% ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఓన్లీ 40% మాత్రం అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ ఫేజింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్? ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు ఎంత స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి? సో మన ప్రాజెక్ట్స్ లో వచ్చేసి అన్ని రకాల ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ,
సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ వచ్చేసి మా 40% ప్లాట్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అంటే అన్ని ఫేజింగ్స్ అవైలబుల్, అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ అండి. సార్ మనకి మినిమం సైజింగ్ ఎంత సార్ మనకి ప్లాట్ యొక్క? సో ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం 200 నుంచి చేయడం జరిగింది. 200, 220, 333 యాడ్స్ కార్నర్ చేయడం జరిగింది. ఓకే, మినిమం 200 నుంచి తీసుకోవడం. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి కావాలనుకున్నట్టయితే ఒక 150 కానీ అలా ఏదన్నా చేసి ఇవ్వగలుగుతారా? ఓకే, మా కస్టమర్కి ఒకవేళ ప్రాజెక్ట్ నచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ నచ్చి ఒకవేళ మేము అంత బడ్జెట్ పెట్టలేము సార్, మా దగ్గర ఒక 100 to 120 స్క్వేర్ యార్డ్స్ బడ్జెట్ ఉందన్నా కూడా మేము ప్లాట్ కటింగ్ చేసి ఇస్తున్నాం. మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మేము కస్టమర్ని మా అసోసియేషన్ కోరుకుంటున్నాం కాబట్టి కస్టమర్ని వదులుకునే పరిస్థితులు మేము. సార్ ఇందులో మనకి 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు మనకి ఎంతవరకైనా కూడా వెళ్ళొచ్చు అంటారు. సార్ మనకి బేసిక్ గా ఇప్పుడు మనకి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవ్వరు, మనకి డైమెన్షన్ ఎంత వచ్చింది సార్? సో మనకి 36x50 వస్తుంది, మంచి డైమెన్షన్. ఒకవేళ 100 లో కావాలన్నా కూడా మంచి డైమెన్షన్ కూడా వస్తుంది ఈజీగా. ఆల్మోస్ట్ 22 ఫేసింగ్ వస్తుంది. అవును, 22 ఆల్మోస్ట్. ఓకే, 100 చేస్తే 22 వరకు చేయొచ్చు. ఓకే సార్, ఇది మనకి డిటిసిపి లేఅవుట్ అన్నారు. అవునండి. ఇందులో ఒకవేళ మనకి లోన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారా? సో ఇప్పటికే ఆల్మోస్ట్ 60% ప్లాట్స్ ఏదైతే మనం సేల్ చేసామని చెప్పామో దాంట్లో అమ్మినటువంటి 60% దాంట్లో ఆల్రెడీ 30% బ్యాంక్ లోన్ తోటే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే దాంట్లో 30% వాళ్ళు లోన్ తోటే. ఆల్మోస్ట్ మనకి 70 to 80% బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి ప్రాజెక్ట్ లో 70 to 80% ఒక ప్లాట్ మీద లోన్ వస్తుంది. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు లోన్ విషయం కూడా అడిగాను కాబట్టి ఒకసారి ప్రైజింగ్ విషయం కూడా చెప్పేసేయండి సార్, మనకి ఎంత చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి? సో మన సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000 to 30,000 రూపీస్ అమ్ముతున్నాము. ఓకే, సరౌండింగ్ మొత్తం 25,000 to 30,000 అమ్ముతున్నారు. సో వాళ్ళతో పోలిస్తే మన ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. సో మన ఆఫీస్కి వచ్చేసి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది సరౌండింగ్ లో కన్నా అయితే చాలా తక్కువ అంటారు. చాలా తక్కువ. అంటే కస్టమర్ ఎంక్వైరీ చేసుకొని రావచ్చు అంటారు. ఖచ్చితంగా 100% ఎంక్వైరీ చేసుకొని వచ్చిన తర్వాతనే మన ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకోవచ్చు. అలా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అలాగే అండి మీకు ప్రైసింగ్ విషయం కానీ ఇదంతా కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ ఆఫీస్ వారి నెంబర్ ఇస్తున్నానండి, డైరెక్ట్ ఆఫీస్ వారికి కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్కి అయితే కాల్ చేయండి. సార్ ఇక్కడ మనకి ఓవరాల్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమున్నాయి చెప్పండి. సో మీకు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ వైజ్ గా మీరు రామోజీ ఫిల్మ్ సిటీ సైడ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 30-40 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇటు గట్కేసర్ ఇటు ఫిల్మ్ సిటీ కానీ ఇటు గట్కేసర్ కానీ. యాక్చువల్ గా హైదరాబాద్ లో సో విజయవాడ హైవేలో, వరంగల్ హైవేలో, సాగర్ హైవేలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ లేవు. సో మనకి ఈ హైవేకి ఈ ప్రాజెక్ట్ ఉండడం మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. సార్ ఇక్కడ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏమున్నాయి సార్ మనకి? మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ విషయానికి వచ్చినట్లయితే మనకి మీరు చూసుకోవచ్చు, ఏదైతే కొత్తపేటలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఎగ్జాక్ట్లీ ఇంచోటి ఒక 10 minutes డ్రైవ్ లో పోచంపల్లి దగ్గర పడడం అనేది మనకు ఒక చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. పోచంపల్లి రోడ్ తర్వాత దాన్ని చూసుకున్నట్లయితే మీరు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అది. సో ఏసియాలోనే చాలా పెద్ద టూరిస్ట్ హబ్ అది. సో ఇంకో విషయానికి వచ్చినట్లయితే మనకి ఎంఎస్ఏ దండమేల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 years లో హార్డ్లీ ఒక 30,000 to 40,000 ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి సార్, దాంట్లో వర్క్ చేస్తున్నారు. అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయింది చూపెడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. సో అంటే ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మేజర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైతే దండమైలారం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, రామోజీ ఫిల్మ్ సిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇంకోటి కూడా కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి సార్ ఈ లేఅవుట్ నుంచి. మనకి విజయవాడ హైవే ఒకటే కాదు, మనకి ఇటు ఓఆర్ఆర్ కానీ ఇటు మనకి గట్కేసర్ కానీ కూడా బాగుంటాయి. ఒకసారి అది కూడా కొంచెం రఫ్గా చెప్పండి. ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మేజర్గా ట్రాన్స్పోర్టేషన్. కొత్తగా వస్తున్నటువంటి భద్రాచలం హైవే ఏదైతే ఉందో హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక 3 kilometers డ్రైవ్ లోనే ఉండడం మనకు మెయిన్ అడ్వాంటేజెస్. దాంతో పాటు మనకి చెప్పుకుంటున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక ఓన్లీ 4.5 kilometers మాత్రమే ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేవండి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వచ్చే వాళ్ళు ఇటు విజయవాడ హైవే నుంచి కానీ తర్వాత అటు మనకి ఏదైతే గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ 10 నాగోల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఫ్యూచర్లో భద్రాచలం హైవే కనెక్టివిటీ రోడ్ కానీ తర్వాత వరంగల్ ఏదైతే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి కూడా మనకి గౌరెల్లి కనెక్టివిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ లో మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సార్. ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఫ్యూచర్ లా ఏ విధంగా మనకి రిటర్న్స్ వస్తుంది, ఏ విధంగా మీరు హామీ ఇవ్వగలుగుతారు, ఆ ఒక పాయింట్ చెప్పండి సార్. మీరు చూసుకోవచ్చు అసలు భూమి అంటేనే అసలు మరి పెరిగేది ఎక్కడ పెట్టినా 100% చాలా కంఫర్టబుల్ గా రేట్స్. అంటే కొందరు అడుగుతారు సార్, అక్కడ పోయి పెట్టడం ఎందుకు, ఇక్కడ పోయి పెట్టడం ఎందుకు, ఇదెందుకు అదెందుకు అని అడుగుతారు. వాళ్ళ గురించి ఒక చిన్న, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిసిపి ప్రాజెక్ట్. సో లీగల్ గా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రాజెక్ట్, డాక్యుమెంటేషన్స్ వెరీ క్లియర్. దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే కనుక డెవలప్మెంట్స్ మేము ఏదైతే చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో రోడ్స్ విషయానికి వచ్చినట్లయినా కానీ ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినట్లయితే కానీ సో కస్టమర్కి ఏదైతే కావాలో ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేస్తున్నాం.
సో కస్టమర్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఒక 2 to 3 yearsలోనే డబుల్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఓకే, అది ఏ విధంగా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? సో అష్యూరెన్స్ విషయానికి వచ్చినట్లయితే మేజర్గా సో సిటీకి దగ్గర ఉండడం. ఓకే, సో సిటీకి దగ్గర ఉన్నప్పుడు కస్టమర్స్ ఎలా ఆలోచిస్తుంటారంటే దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కానీ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉండడం మెయిన్. అంటే మనకి ఇంకోటి కూడా ఏంటంటే సార్, ఎల్బీ నగర్ నుంచి కూడా ఇది మనకి డ్రైవ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ టైంలో వస్తుంది. ఒకసారి మీరు కిలోమీటర్స్ పరంగా చెప్పండి. ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్లయితే హార్డ్లీ 20 kilometers వస్తుంది. ఓకే, సో ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి మెట్రో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది మన రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రో ప్లాన్ ఉంది కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే కనుక మీరు ఏదైతే అప్రిషియేషన్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ ఫాస్ట్ గా అప్రిషియేషన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే అండి, ఎల్బీ నగర్ నుంచి కరెక్ట్గా మన కార్లో వస్తే హాఫ్ అన్ అవర్లోనే మనకి ఇక్కడ ఉంటామండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఏ విధంగా వస్తుంది రిటర్న్స్ అన్నది ఇవన్నీ కూడా మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేసి చూడండి. మీకు సరౌండింగ్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు సార్ వాళ్ళు వచ్చేసి దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని చూసినాక అప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి, కొనాలా వద్దా అన్నది అప్పుడు మీకే అర్థమవుతుంది. సార్ ఇందులో మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాను కదా, మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్లలో ఎంతలో కన్స్ట్రక్షన్ చేసిస్తారన్నది కూడా ఒకసారి చెప్పండి సార్. సో మన దాంట్లో మినిమం సైజ్ వచ్చేసి 200 yards ఉంటుంది. ఓకే, సో 200 yards చూసుకుంటే కనుక మనకి మంచిగా 1400 to 1500 మంచి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 200 గజాలలో 14 నుంచి 1500 కంఫర్టబుల్ గా వస్తుంది సార్. ఆ మెటీరియల్ కానీ ఇదంతా కూడా మీకు కాల్ చేస్తే మీరు చెప్తారు కదా, ఖచ్చితంగా క్యాటలాగ్ ఇస్తారు. ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ వచ్చేసి మామూలుగా బయట కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఉండదండి. 100% సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినట్టు చేస్తారు. మా ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఆ విధంగానే ఉంటుంది. ఇంజనీరింగ్ ప్లాన్ తోటి ఉంటుంది. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందంటే 100% ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిస్తాం. సార్ ఇది ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ తోట కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మీరు చేసిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మా ప్లాన్ ఏదైతే ఉందో కస్టమర్కి ఇచ్చేస్తాం. దాంట్లో మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు. సార్ ఇందులో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు 200 గజాల, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సో మనకి రోజుకి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి సో కస్టమర్ ఎప్పుడైతే హౌస్ ప్లాన్ చేస్తున్నాడో అప్పుడు దాన్ని బట్టి మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళకి ఏదైతే నెగోషియబుల్ రేట్ కూడా మనం ప్లాన్ చేస్తాం. అంటే బేసిక్ గా ఒక ఐడియా ఏమైనా ఇవ్వగలుగుతాం? సో హార్డ్లీ ఒక 200 yards లో ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో హార్డ్లీ ఒక 30 to 40 lakhs లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా. ఓన్లీ ఇల్లుకైతే? ఎస్, ఇల్లుకైతే. అంటే ప్లాట్ విత్ ఒకవేళ ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్ అనుకుంటే కనుక హార్డ్లీ ఒక 70 to 75 lakhs లో వచ్చేస్తుంది. ఓకే, 200 గజాలలో 70 నుంచి 75 లక్షల ఇల్లు 100%. సార్ దానికి లోన్ కావాలన్నా కూడా మీరు ప్రొవైడ్ 100%. ఆల్రెడీ మనం ప్లాట్ కి లోన్ ఇస్తున్నాం కదా, కన్స్ట్రక్షన్ కంటే ఇంకా 100% ఈజీగా వస్తుంది. ఇంకా సో కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. ప్లాట్ కే 80% వస్తే కన్స్ట్రక్షన్ కి 100% వచ్చేస్తుంది. ఓకే, కస్టమర్ పాకెట్ లోనంగా ఎటువంటి మనీ పెట్టకుండానే మనం ఇల్లు తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఓకే, చూసుకోవచ్చండి. మనకి ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఈ లోన్ ఫెసిలిటీ అన్నది కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మనకి మీ యొక్క ప్రొఫైల్ మీద లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఆ లోన్ గురించి కూడా సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళే ప్రొవైడ్ అన్నది కూడా చేసిస్తారండి. ఎన్ని నేషనల్ బ్యాంకులలో కూడా మీరు వెళ్ళొచ్చు, లేదంటే మీరు కావాలనుకున్నట్టయితే సార్ వాళ్ళని కన్సల్ట్ అయినా వాళ్ళు కూడా లోన్ అన్నది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. సరే ఇప్పుడు మీకు హౌస్ మీద 90% అనుకున్నాను అంటే మనకి ఒక 7.5 లక్షలు కడితే 200 గజాలు ఇల్లు వస్తుంది అంటారు. 100% వచ్చేస్తుంది. ఓకే, ఇది కస్టమర్ మన అష్యూరెన్స్ ఇవ్వచ్చు. 100% అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్లాట్ లో చేసాం కాబట్టి. ఓకే, ప్లాట్ లో ఒక 2 to 3 lakhs 3 to 4 lakhs ఎవరైతే కట్టిన వాళ్ళు అంటే డౌన్ పేమెంట్ మిగతాది లోన్ ఇచ్చేస్తాం. అదే ఇల్లు కావాలనుకున్నట్టయితే ఒక 7-8 lakhs అనుకుందాం. సరే ఇప్పుడు మనకి 200 గజాలలో ఇల్లు అయితే వస్తుంది. అవునండి. సార్ ఇక్కడ మనకి అబ్దుల్లాపూర్ మెట్ అనగానే మనకి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మనకి మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దాని గురించి కూడా కొంచెం 100%. మీరు రెంట్ విషయానికి వచ్చినట్లయితే మీరు సిటీ చూసుకోవచ్చు. ఎలిమినార్ కానీ, దిల్షునగర్ కానీ, వనస్థలిపురం కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడ చూసినా పార్కింగ్ కూడా రెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. ఓపెన్ ప్లాట్ ఉంటే కూడా రెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక 200 yards లో ఖచ్చితంగా మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక మంత్లీ ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh rupees ఖచ్చితంగా రెంట్ అనేది వాళ్ళ కన్స్ట్రక్షన్ బట్టి 50 నుంచి 1 lakh వరకు ఖచ్చితంగా కస్టమర్ కూర్చున్న దగ్గర అమౌంట్ తీసుకొస్తుంది ఈ ప్రాజెక్ట్. అవును. అయితే ఏంటంటే అండి మీరు ఈ ప్రాజెక్ట్కి విజిట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి అయితే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మనకి లెఫ్ట్కి తిరుగుతామో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కూడా నంబర్ ఆఫ్ ది మనకి హాస్టల్స్ అనేవి కూడా ఉంటాయండి. ఒకవేళ మీరు రెంటల్ గురించి కూడా ప్రాపర్టీ అన్నది ప్లాన్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక బెస్ట్ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలు అనేది కూడా మీకు వీడియోలో
వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా సార్ వాళ్ళకి కాల్ చేయొచ్చండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఎనీ టైం అనేది మీకు ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఏవైతే కనెక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, మంచి రిటర్న్స్ అనేది కూడా 100% అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.